నేను అందరితో ఫిడప్ అయిపోయినా అనమాట. సో ఇవాళ మీకు అందరి గురించి ఓపెన్ గా చెప్పేస్తా నేను. అరే నేను ఏమన్నా గాలికి వచ్చినానా ఏంది నాకు అర్థమైతలేదు. వీళ్ళకి ఇప్పించి పెడితే బండి కావాలని జిద్దు చేస్తారు. బండి ఇప్పించినాక ఒక మూల పడేసి ఉంది. ఈ బండితో మీకు ఏమైనా అవసరం పడుతుంది అన్న, నేను పొలాలలో నడుపుకుంటా, లేక అన్న నాకు ఈ బండితో నాకు ఏమైనా పనులు అయితే అంటే నేను గివ్ అవే అయితే ఇచ్చేస్తున్నా గైస్. నాకు ఎప్పుడు బండి ఎందుకు ఇప్పించిన అంటే నేను ఏమైనా పోయి తప్పు పనులు చేసుకొని పైసలు సంపాదిస్తున్నాను. మీరు వేసుకుంటూ నేనేం చూడసా ఎందుకు వస్తున్నాడు? చేతులు పెట్టకు నా మీద. ఎందుకంత బాగా పట్టిన అర్థమైతే లేదు. అవసరం లేదు. సో గైస్ బండి అయితే నేను ఇస్తున్నా, తీసుకోండి. బాబు అరే నుండి కూడా లాభం లేదురా, నుండి కూడా లాభం లేదు, నీకు ఉండి కూడా లాభం లేదు. నేను ఎప్పుడెప్పుడు పోతాను. పాపం ఇమ్రాన్ అయితే చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఎవరంతకైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారంట, చెప్పిన మాట అసలు వినడం లేదంట. గంగుకి బబ్బుకి అయితే కొత్త బండ్లు ఇప్పించాడు కదా, ఆ బండ్లు అయితే ఇప్పుడైతే ఇమ్రాన్ అయితే గివ్ అవే పెడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళైతే ఆ బండ్లను పడేయకుండా ఒక మూలకైతే పడేశాడు. తెచ్చిన అయితే 2-3 రోజులు అయితే గట్టిగా నడిపారు, తర్వాత మూలకైతే పడేశారు. ఇమ్రాన్ అయితే చాలా బాధపడుతున్నాడు. అందుకే తన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఇమ్రాన్ అయితే ఆ బండ్లను అయితే చేయాలనుకుంటున్నాడు. ఈ బండితో మీకు ఏమైనా అవసరం పడుతుంది అన్న, నేను పొలాలలో నడుపుకుంటా, లేక అన్న నాకు ఈ బండితో నాకు ఏమైనా పనులు అయితే అంటే నేను గివ్ అవే అయితే ఇచ్చేస్తున్నా గైస్. నాకు ఎప్పుడు బండి ఎందుకు ఇప్పించిన అంటే నేను ఏమైనా పోయి తప్పు పనులు చేసుకొని పైసలు సంపాదిస్తున్నాను. మీరు వేసుకుంటూ నేనేం చూడసా ఎందుకు వస్తున్నాడు? చేతులు పెట్టకు నా మీద. ఎందుకంత బాగా పట్టిన అర్థమైతే లేదు. అవసరం లేదు. సో గైస్ బండి అయితే నేను ఇస్తున్నా, తీసుకోండి. బాబు అరే నుండి కూడా లాభం లేదురా, నుండి కూడా లాభం లేదు, నీకు ఉండి కూడా లాభం లేదు. నేను ఎప్పుడెప్పుడు పోతాను.